ఏం బావు జంట పనులు పట్టుకొచ్చావు? పొట్టుకు రావడం ఒక్కోదానికి 15 రూపాయలు ఇచ్చి కొనడానికి ముచ్చాంట్లు పట్టినాయి. ఏంటి నువ్వా? నేనే. 10 పైసలు కనిపిస్తే పందిలాగా నోరు తెరిచే నువ్వు 20 రూపాయలు ఖర్చు పెట్టి కోడి పెట్టలు కొనుక్కొచ్చా. ఎవడా నమ్ముతాడా? ఎక్కడో పొట్టుకొచ్చుంటాడు. అరే 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 ఇదో మర్యాదగా మాట్లాడు. దొంగతనం అనేది మా ఇంట వంట లేదు. 7 తరాల నుంచి మానేసి. ఎప్పటి నుంచి? 7 తరాలు. ఎవరండి లోపల? చిటి ఎవరో చూడు. కోడి మావా, ఎక్కడికి వెళ్ళినా ఈ జనంతో చచ్చిపోతున్నావు అనుకో. ఇక్కడ రండి, అక్కడ రండి, ఇక్కడ కట్ చేయండి, అక్కడ కట్ చేయండి. అడిగిలేంట్రా రిబ్బన్ కటింగ్. ఓహో రమ్మని చెప్పాను. ఇక్కడ పోలీసులకు కూడా మన ఎవరం తెలిసిపోయిందో ఏమో. మన కోళ్ళ దొంగతనం ఈ పోలీసులకు తెలిసిందో ఏమో. ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులైనా స్టేషన్కి వచ్చి సంతకం చేయలేదే? సంతకమా? ఏం లేదు మామా, డిఎస్జీ మనకు కావాల్సిన ఫ్రెండ్. నేను వెళ్ళి సంతకం పెడతాను కానీ అతను ప్రమోషన్ కాదు. వెళ్ళి పాపం అంతా బోటకం. జంట నగరాల్లో ఎక్కడ దొంగతనం జరిగినా ముందు అరెస్ట్ చేసేది వీణే. వెళ్ళి సైన్ చేస్తా. అదే ఊరుకో. వీడేమో పెద్ద ఉద్యోగిని ఆ డైరీ కాషన్ చెప్తున్నాడు. పోలీసులు ఏమో పెద్ద దొంగ అని చెప్తున్నారు. ఈ రోజుల్లో ఎవరు దొర ఎవరు దొంగ చెప్పలేకుండా పోతున్నారు. నన్నే దొంగ అని చెప్తున్నా ఏంటి? నమస్తే మేడం. నా మొగుడేడి? సీడీలు తీసుకురానికి జగదాంబ సెంటర్ వెళ్ళారు. వస్తే ఏమన్నా చెప్పమంటారా? రాత్రికి తాగి కొంపకొస్తే చెప్పు తగ్గిద్దని చెప్పు. మా గురుజీ గారికి భార్య దగ్గర మంచి రెస్పెక్ట్ పెట్టే ఉంది. రేట్ ఎంత? 300. అబ్బా ఇంకో మాట చెప్పు. నువ్వెంత ఇస్తావు చెప్పు. 50 రూపీస్ ఇస్తా. 200 ఇస్తావా? ఓన్లీ 50. పోనీ 100 ఇస్తావా? నువ్వు 100 సార్లు అడిగినా ఓన్లీ 50. ఫైనల్ గా 75 ఇస్తావా? ఫైనల్ గా 50 తీసుకో. పోవయ్యా, నీ 50కి వచ్చే ఆడళ్ళు ఆ కళ్ళు కాంపౌండ్ వెనకాల ఉంటారు. పోరా. కష్టపడితే నేనైతే నీకెందుకు వాళ్ళు 100 ఇంకో నాకు దొరకపోద్దా? అరే చాలే లారా. ఏరా ఇప్పుడు మీ అక్క నాకాశే చూస్తుంటుంది ఎందుకు? మా అక్కకు పందులంటే చాలా ఇష్టంలే. నువ్వేరా జగదాంబ సెంటర్కి వెళ్ళావని చెప్పాడు. ఎక్కడేం చేస్తున్నావు? ఇప్పుడే బస్సులో నేను చూసి దిగా. అది సరే గాని మళ్ళీ షాపుకి వెళ్ళాలా? కొంపకొచ్చేదేమన్నా ఉందా? కొంపకేనే. అమ్మోంటి ఇప్పుడు నా గుత్తి గులాబ్ జామున్ చూస్తుందిగా. అబ్బో కొద్ది కవర్ చేద్దాం. చూసావా 50 రూపాయలకి ఎలాంటి కేసు దొరికిందో? ముష్టి 25 రూపాయల దగ్గర కక్కుర్తి పడ్డావు కదరా. నిరోధి వాడు, లేకపోతే ఏడ్సొచ్చి చస్తావు రోయ్. ఏంటండి అది? ఎవరి గురించి వాగుతోంది? మన గురించి కాదులే, అదో పిచ్చిదే వాగుతుంది. నువ్వు ఇంటికి పోతే వాళ్ళకి ఇస్తా మంచి కిచ్చుకెళ్ళ మస్కి. ఏంటి మావా నిద్రపోతున్నావా? పని చేస్తానే ఉన్నాం కదా. తిరగబెడా చేస్తావా? తిరగబెడా తిరగబెడా. ఇంకేంటి?
అదేంట్రా ఆగిపోయి ఆకాశం చూస్తుందేంటి? కాకులు అనుకుంటా మావా. అదేంటి పిల్ల ఏంటి ఎలా చూస్తున్నావు? లంబంగున్నా తంబాన్ని. అదేంట్రా ఆ పిల్ల పైశాచిక భాష మాట్లాడుతుందేంటి? అది పైసాచి భాష కాదు మావా, నైజాం భాష. లంబాగా ఉన్న స్తంభం అంటే పొడుగ్గా ఉన్న గొట్టం అని. అదిగో పిల్ల నీ పేరేంటి? డబ్బుల కస్తూరి. అబ్బా పేరెంత మోత మోగిపోతుందో. పేరేంటి మావా? పిల్ల కూడా. అవును పిల్ల, పొడుగాటి స్తంభాన్ని చూసినా తాడి చెట్టుని చూసినా నువ్వు అలా ఆగిపోతావేంటి? అదేం చూసినా దిల్ ఖుషి అయిపోతుంది. అయ్ బాబాయ్, మళ్ళీ ఈ పైశాచిక భాష ఏంట్రా? దిల్ ఖుషి ఏంట్రా? అది కాదు మావా, దిల్ ఖుష్ అంటే మనసు పులకరించిపోతుంది అన్నమాట. అలాగా? అయినా నీ గదేం జబ్బే? గది జబ్బనుకున్నావు లే. నేను చిన్నప్పటి సంది హైదరాబాద్ లో ఉండేదాన్ని కాదే. కాడ మా బావ కరెంట్ ఆఫీస్ లో పనిచేసేటోడు. నన్ను భుజం మీద కూకోబెట్టుకొని తంబాలు ఎక్కేటోడు, రిపేర్ చేసేటోడు. తంబాలు ఎక్కేటోడు, రిపేర్ చేసేటోడు. చెప్ప. గట్లనే చెప్తా. ఒక పాలు నేను లేనప్పుడు నా బావ నేను లేకుండా తంబో ఎక్కిండు. షాక్ కొట్టిందంట, చచ్చిపోయిండు. కప్పుడు సంది పొడుగాటి దాన్ని తేడు చూసిన నా బావని యాదొస్తాడు. ఏమి సెంటిమెంటు, ఏమి సెంటిమెంటు. మరి ఈ ఊరు ఎందుకు వచ్చావు పిల్ల? ఉతకడానికి. ఏం ఉతకడానికి? ఇంకేం ఉతుకుతాం, గొడ్డలు. ఏం చేస్తాం, నా బావ సచ్చిండు. గిట్నైనా బతకాలి కదా మళ్ళా. అందుకని ఈ ఊర్లో గుడ్డలు ఎత్తుకుని బతకనీకి వచ్చినా. అవు, ఈ ఊర్లో చెరువేడుంది, జర చెప్పరా అదే. నీ కథ ఎంత అంటేనే నాకు గుండె చెరిపోయిపోతుంది. ఇంకా చెరువెందుకు? నీకు చెరువేగా కావాల్సింది, నేను చూపిస్తా పదా. గమూట నేను చెప్తానుండు. రతి మన్మధుల్ని రిహార్సల్ కూడా చేసుకునేవరా? మీరు మన్మధుడా? గెటప్ సెట్ అయిందా? కొంచెం పొట్టయింది గాని నాగార్జున గారి కంటే మీరే అందంగా ఉన్నారు. నువ్వు కొంచెం పొడిగయ్యావు గానీ అమ్మల కంటే నువ్వే అందంగా ఉన్నావు. నువ్వేంట్రా, నువ్వేనా పోలీస్ ఆఫీసరా? ఇదేమన్నా సోషల్ నాటకమా? ఇందులో నీ క్యారెక్టర్ ఏంట్రా? ఆ కాకలేంట్రా? అరుస్తున్నావేంట్రా? ఉత్తి గెటప్ అయినా డైలాగ్ చెప్పడం వచ్చా? ఓ డైలాగ్ చెప్పు. అయినా నువ్వు ఆర్టిస్ట్ ఏంట్రా? మ్యాన్ కి ఏలియన్ కి మధ్యలో ఉన్నావు.